ప్రైజ్లో ఇలా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తును అందరికీ శుభాలను తెలియజేస్తూ ఉన్నాం. ఈ సమయంలో మనము చారిత్రాత్మక స్థలానికి వచ్చి ఉన్నాం. ఈ సృష్టికి ఎలాగా చరిత్ర ఉందో అలాగే దేవుడు సృష్టించిన మానవుడికి కూడా ఒక చరిత్ర ఉంది. ఆ చరిత్రను ఈ సృష్టి ఏ విధంగా చరిత్రతో నిర్మించబడిందో, సృష్టి ఎలా దేవుని చేత సృష్టించబడి మానవుడు కూడా ఏ విధంగా సృష్టించబడ్డాడో, సృష్టి తన మనుగడను కాపాడుకుంటూ ఏ విధంగా సృష్టించబడి ఉందో ఆ సృష్టితోనే ఆ అందాన్ని, ఆ అద్భుతాన్ని కాపాడుకుంటూ ఉంది. మానవుడు మాత్రం తన అద్భుతాన్ని, దేవుడు చేసిన ఆ పోలికను పోగొట్టుకుంటూ ఉన్నాడు. ఆ అద్భుతమైన పోలికలో మానవుడు జీవించాలని, ఆ అద్భుతమైన సృష్టిగా దేవుని చేత చేయబడిన సృష్టిగా మళ్ళీ మార్చబడాలని ప్రభు కోరుకుంటూ ఉన్నారు.